నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రేపు నేను వెళ్ళబోయేది ట్రెడిషనల్ ఫ్యామిలీలో కదా. ట్రెడిషనల్ వేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? మంగా, ఈ డ్రెస్ చూడవే ఎంత బాగుందో. ఇది నేను వేసుకునే డ్రెస్ కాదు బాబాయ్. ఇది ఒకసారి వేసుకొని చూడు. కానీ ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ నాకు బాగుంటాయా? ఒకసారి వేసుకొని చూస్తేనే కదా బాగుంటుందో బాగలేదో తెలిసేది. ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది? వద్దు బాబాయ్, లేనిపోని గొప్పలెందుకు? రేపు గొప్ప ఇంటికి వెళ్తున్నాం, ఆ ఇంటికి తగ్గట్టుంటే తప్పేంటి? ఎస్, రోమ్కెళ్తే రోమన్లా ఉండాలన్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా మనం మనలాగే ఉండాలి. అయితే ఒకసారి జై ఒపీనియన్ కనుక్కుంటే బెటర్ ఏమో. సరే బాబాయ్, నీ గోల భరించే కంటే ఓసారి వేసుకొని చూడడం మంచిది. ఇప్పుడే చెప్తున్నాను, నాకు నచ్చితేనే వేసుకుంటాను, లేదంటే లేదు. అలాగే మంగా. సరే అయితే ఇక్కడే ఉండు. ఫోన్లో అడగడం కంటే జైనే ఇక్కడికి రమ్మని చెప్పి ఈ ట్రెడిషనల్ వేర్లో సడన్ గా కనిపించి సర్ప్రైజ్ ఇచ్చి అడగడమే బెటర్. వేర్ ఆర్ యు జై? చారీ సార్, ఈరోజు ఇంకేం ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయకు. ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఓకే సార్. నిత్య. హలో నిత్య. హాయ్ జై, వేర్ ఆర్ యు? గోయింగ్ టు అవర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి కళామందిరికి రాగలవా? ఫర్ వాట్? ఐ వాంట్ టు గివ్ యు అ సర్ప్రైజ్. కంపల్సరీయా? ప్లీజ్ జై, ఐమ్ వెయిటింగ్. ఓకే, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. థ్యాంక్ యూ, బాయ్. సీ యా. సీ యూ. డ్రైవర్, కళామందిర్కి పోని. సార్, ఇది మన ప్రోగ్రాంలో లేదు సార్. ఇప్పుడు యాడ్ చేసుకో. ఇందాక మీరే కదా కొత్త అపాయింట్మెంట్స్ ఏం ఫిక్స్ చేయొద్దన్నారు. నిత్య కాల్ చేసింది చారీ. ఓ అయితే తప్పదు సార్, తప్పకుండా వెళ్ళాల్సిందే. ఎందుకు నవ్వుతున్నావు? నథింగ్ సార్. చెప్పు, పర్లేదు. ఏమనుకున్నావు? మీకు కూడా ఫ్యామిలీ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. చారీ, ఇది ట్రబుల్ టార్చరో కాదు, ట్రయల్. ఎదుటి వాళ్ళకి స్పేస్ ఇస్తేనే కదా వాళ్ళని మనం ఆక్యుపై చేసేది. బాగా చెప్పారు సార్. నిజం చెప్పు. మీరు ఎలాగైనా మాట్లాడతారు సార్. సారీ సార్. ఇంత షార్ప్గా డ్రెస్ మార్చేసిందంటే ఇంకెంత నేర్పుగా డ్రెస్ కొట్టేస్తుందో. వదలకూడదు. ఆగండి. ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? మీరు చేస్తున్నది తప్పు.
ఏంటి తప్పు? మీరు ట్రయల్ రూమ్లోనే ట్రై చేయాలి, ఇలా బయట తిరగకూడదు. ఎక్స్క్యూజ్ మీ. మీరు వేషం భాష మార్చినంత మాత్రాన నేను కనిపెట్టలేను అనుకున్నారా? నన్ను మోసం చేయలేరు. ఆర్ యు క్రేజీ? పిచ్చి కాని పట్టిందా మీకు? నాకు పిచ్చి పట్టడం కాదు, మీరే దొంగ అవుతారు. వాట్? నేను దొంగనా? మైండ్ యువర్ లాంగ్వేజ్. అబ్బా! ఈ డ్రెస్ ఎక్కడ తగిలించాలి? మ్మ్? అటు పక్కన ఎవరైనా ఉన్నారా అండి? ఎస్, ఏం కావాలి? ఈ డ్రెస్ ఎక్కడ పెట్టాలో తెలియడం లేదండి. డోర్ వెనక హ్యాంగర్ ఉంటుంది చూడండి. ఆ, అవును, దీనికి కొక్కే ఉంది. దీనికి తగిలించొచ్చా అండి? తగిలించొచ్చు. అలాగేనండి. ఆ, ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలి? ఎక్స్క్యూజ్ మీ. ఆ? మిమ్మల్ని ఏంటండి? మీకు హాఫ్ శారీ కట్టడం వచ్చా? ఆ, అంటే ఏంటండి? ఆ, ఆ, అదే లంగావోణి. ఓ, చాలా బాగా వచ్చండి. నేను అదే కదా కట్టుకుంటాను. ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఒకసారి కట్టగలరా? అయ్యో, అంతగా అడగాల. వస్తున్నానుండండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారండి? ఆవిడకి ఓని కట్టాలంట. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, డోర్ ఓపెన్ చేస్తారా? ఛీ, ఈ డ్రెస్ నాకేం బాలేదు. మరి చిన్నపిల్లలా ఉంది. చాలా బ్యాడ్ గా ఉంది. నాకే నచ్చలేదు. జైకి అస్సలు నచ్చదు. ఈ డ్రెస్ లో బయటకు వెళ్లి బాబాయ్ కనిపించే కంటే బాలేదని చెప్పడమే బెటర్. సర్ప్రైజ్ పేరుతో జైకి షాక్ ఇవ్వడం కంటే నేను నాలాగుండటమే బెటర్. ఏం చేస్తున్నారు? చూస్తున్నాను. ఏం చూస్తున్నారు? బొమ్మను చూస్తున్నాను. నాకు అలాగ అనిపించడం లేదు. ఎలా అనిపిస్తున్నా నీ కంటికి? అది అర్థం కాకే నిన్ను ఫాలో అవుతున్నాను. ఫాలో అవ్వు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు?
నిత్య ఏంటి ఆర్డర్స్లో ఉంది? ఆ రోజు దేవీపురం గుడిలో కూడా ఇలాగే కనిపించారు సార్. తనకి సెట్ అవ్వని డ్రెస్ ఎందుకు వేసుకుంది? అంటే మన ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వస్తున్నారు కదా సార్, అందుకని ట్రెడిషనల్గా కనిపిద్దామని వేసుకుని ఉంటారు. ఎటు వెళ్ళాడో ఏంటో. అమ్మో, ఈయన ఏంటి ఇదే నా సర్ప్రైజ్ అంటే? ఎవరి కోసమో నువ్వు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వులా ఉండు చాలు. ఆ, ఆ, ఓ, ఆ, అదే నేను అనుకుంటున్నాను. మరెందుకు ఆ డ్రెస్? అవును, ఎందుకు? పడే. సరే, పడిస్తాను. నీకు నచ్చినట్టుండు. ఉంటాను. సెలెక్ట్ చేసుకున్న డ్రెస్లన్నీ బిల్ కౌంటర్ దగ్గర పెట్టు. ఐల్ పే ద బిల్. 1 సెకండ్. హలో. యా. నమస్తే మేడం. సార్ సార్. యా. ఓకే దెన్ ఐల్ సీ యూ దేర్. బై. వేర్ ఇస్ నిత్య? వెళ్ళిపోయారు సార్. వేర్? ఇటు వెళ్ళారు. అప్పుడేదో నేను పడిపోతుంటే పట్టుకుని సాయం చేశాడని చెప్పి ఇప్పుడు సలహాలు ఇస్తున్నాడు. హ? నాకు తెలీదా నేను ఎలా ఉండాలో? అసలు ఈ బాబా ఎక్కడున్నాడు? అబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమున్నావు చెప్పానా? మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే నువ్వు ఏంజల్లా ఉంటావని. నేనేంజిల్ని. అదేగా నేను చెప్తున్నాను. హలో, ఎవరు నువ్వు? అర్థమైంది. ఇక నుంచి ఇలానే మెయింటైన్ చెయ్యి, ఇలానే ఉండు. నేనెలా ఉండాలో నాకు తెలుసు. నాకు నీ సలహా ఏం అక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. నా పని అంటే కోపం నింపడమేగా. బిల్లు కట్టగానే నింపేస్తా. ఇది మాల్లో మెంటల్ హాస్పిటల్లో అర్థం కావట్లేదు. అంత పిచ్చోళ్లే ఉన్నారు. ఛ! జే, హే, అప్పుడే మార్చేసావా ఏంటి డ్రెస్? హ, నీకెలా తెలుసు? నేనే కదా చెప్పింది నువ్వులా ఉండమని. ఎస్ జై, నాకు అస్సలు నచ్చలేదు. నేను నాలాగే ఉంటాను. సెలక్షన్ అయిపోయిందా? నువ్వు వచ్చావుగా, ఇప్పుడు చేయాలి. ఓకే, లెట్స్ గో. ఇక్కడున్నావా? ఇందాక కూడా ఇక్కడే ఉన్నాను. అవును, నువ్వేంటి అప్పుడే డ్రెస్ మార్చావు? నాకు నచ్చలేదు బాబాయ్. నీ మాట నీదేగానే, నా మాట ఎప్పుడన్నా విన్నావో చెప్పు. అది సరేగాని ఇంతకీ డ్రెస్సులు తీసుకోవడం అయిందా? నాకు కావలసిన పైట పావడం ఏదో నేను తీసుకున్నాను. అయితే పద, వెళ్ళి కూపన్ తీసుకుందాం. దా. వీటికి బిల్ వేయండి. ఓకే సార్. మంగా, వెళ్ళి కూపన్ నింపి బాక్సులు వేద్దాం. అదృష్టం బాగుంటే మంచి గిఫ్ట్ వస్తుంది. పదా రామంగా, దీని మీద నీ పేరు రాసి కూపన్ వేయి. ఇవి కూడా బిల్ చేయమంటారా సార్? యా, చేయండి. ఓకే. బిల్ సార్. నిత్య, యా. వెళ్దామా? నన్ను కొట్టినంత ఈజీ కాదు అలారం నుంచి తప్పించుకోవడానికి. ఇదేంటి అలారం మోగలేదు? అంటే నేను తప్పు చేశానా? సార్, ఆ? మిమ్మల్ని ఎండీ గారు పిలుస్తున్నారు. దేనికి? ఈ రోజు డిస్కౌంట్ ఆఖరి రోజు కదా సార్, మిమ్మల్ని లక్కీ డ్రా తీయమంటున్నారు. పద, వస్తున్నా. బిల్లు ఎంత అయిందమ్మా? ఆల్రెడీ పే చేశారు సార్. ఎవరు? మేడంతో వచ్చింది సార్. ఏ సారు మంగా? దేవీపురం పెళ్లి కొడుకు అనుకుంటా బాబాయ్. తనెందుకు బిల్లు కట్టాడు? ఏమో,
ఇందాక నాకెదురయ్యి నేను నాలాగే ఉండమన్నాడు. మన బిల్ తనే కట్టిస్తానన్నాడు. వాళ్ళింట్లో నేను పూలు కట్టానులే, అందుకేనేమో. ఎందుకైతేనే డిస్కౌంట్లో కొనాలనుకున్నాం, ఫ్రీగా వచ్చేసాయి. పదా రా రామంగా రా. ఆగండి. ఐ ఆమ్ సారీ మేడం. ఉమ్, ఏంటే? ఐ ఆమ్ సారీ సార్. ఎందుకు? అదే మీ గురించి తప్పుగా అనుకున్నాను. అయితే మళ్ళీ చెప్పు. ఏంటి? సారీ. సారీ అండి. మా మంగకు కూడా చెప్పు. సారీ అండి. ఓ, నువ్వు ఏ తప్పు చేసావో నాకు తెలియదు గాని కానీ ఆ తప్పు మళ్ళీ చేయకు. మేం బయలుదేరతాం. పదమంగా. ఆగండి సార్. మళ్ళీ ఏంటయ్యా? మీరు కోపం నింపారు కదా, ఇప్పుడు లక్కీ డ్రా తీస్తున్నాం. డ్రా అయ్యాక వెళ్ళండి. మంగా కాసేపు ఆగెళ్దామే. ఎందుకు బాబాయ్, వెళ్ళిపోదాం పదా. మంగా ఎందుకంటావేంటి? లక్కీ డ్రా, అదీ కాక ఈరోజు ఆఖరి రోజు. ఈ లక్కీ డ్రాలో లక్కీగా మన పేరు వచ్చిందనుకో, గిఫ్ట్ వస్తుంది. ఫ్రీ బట్టలు, ఫ్రీ గిఫ్ట్. ఇక చాలే బాబాయ్, వెళ్దాం పదా. ఉండు, గిఫ్ట్ గా ఏ కారో ₹1,00,00,000 ఇచ్చారనుకో, కారు నాకు, కోటి నీకు. మీ అమ్మకి ఆపరేషన్ కూడా చేయించొచ్చు. కంగ్రాచులేషన్స్ మేడం. లక్కీ డ్రాలో మీరే విన్ అయ్యారు. మీకే గిఫ్ట్ వచ్చింది. తీసుకోమంగా. ఓపెన్ చేయమంగా. జరగబోయే ఓ అద్భుతానికి శ్రీకారమైంది. పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ కూడా మన సౌకర్యం కోసం పెట్టుకున్నవి. మనుషుల కోసం అవి, కానీ వాటి కోసం మనం కాదు. నిత్య ఇంట్లో అడుగు పెట్టడం ఆ అద్భుతమేమో. నాకు ఇలాంటి కట్టుబాట్లు, సంకెళ్ళు అంటే నచ్చవు. కాలంతో పాటు అన్నీ మారాలి, మనం కూడా మారాలి. అన్ని రోజులు మనతో ఉండబోయే అమ్మాయి పెళ్లికి ముందు జస్ట్ 5 రోజులు ఉంటే తప్పేంటి? అమ్మమ్మా, ఏంటి లేట్ నైట్ అయింది, ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? రేపా అమ్మాయి ఇంటికి రావడం గురించి ఆలోచిస్తున్నానురా. పెళ్లి కాకుండానే ఆ అమ్మాయి ఇంటికి రావడం నాకు నచ్చలేదమ్మమ్మా. కానీ మీరు అవుననేసరికి నేను కాదనలేకపోయాను. అవుననక ఏం చెయ్యన్రా? మనం చెబితే వినేలా ఉన్నాడా వాడు? ఏరి కోరి వాడే సంబంధం మాట్లాడుకున్నాడు. తప్పిపోయిందనుకున్న సంబంధాన్ని మళ్లీ చేజెక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని అంటున్నాడు. జరిగేదంతా మన మంచికే అనుకుని ఏం జరిగినా ఆ భగవంతుడికి వదిలేయడం తప్ప మనమేం చెయ్యలేం. చంద్రిక అన్నట్టు ఆ యోగి చెప్పిన అద్భుతం ఇదేనేమో అమ్మమ్మ. ఆయన చెప్పినట్టే నిత్య ఈ ఇంట్లో అడుగు పెడుతోంది. నాకు అదే అనిపిస్తుంది జనార్దన్. ఏది ఏమైనా జైకి పెళ్లి కావడం ముఖ్యం. ఆ అమ్మాయి ప్రాణాలు నిలబడ్డం ప్రధానం. ఈ సూర్యదేవర వంశం జైతోనే అంతరించిపోకుండా కలకాలం కొనసాగటం అన్నిటికన్నా అవసరం. అంతే.